मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। ब्रह्मलीन पूज्युలు శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారు నాకు పూర్వము శ్రీ చిదానందాశ్రమం శ్రీ భువనేశ్వరి పీఠానికి పీఠాధిపతులుగా ఉన్నారు. ఈ రోజున వారి ఆరాధనా కార్యక్రమం చేసుకుంటున్నారు. వారు 4వ పీఠాధిపతిగా ఉన్నారు, నేను 5వ పీఠాధిపతిగా ఉన్నాను. వారి గురించిన కొన్ని విషయాలు వారి ఆరాధన సందర్భంగా గుర్తు చేసుకోవాలా, మననం చేసుకోవాలన్నది మనందరికీ ఒక బాధ్యత, ఒక అవకాశము, ఒక అవసరం. వారి జీవితాన్ని 4 భాగాలుగా చూడాలి. ఒకటి వారి గృహస్థాశ్రమ ధర్మము, ఆశ్రమము, వారి వృత్తి. 2 సన్యాసాశ్రమము. ఈ రెండింటికి మధ్యలో ఒకటి సామాజికమైనటువంటి కార్యాన్ని చేసిన అనుభవము. 4వది వారు తరలి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమం. ఇక్కడే ఇదే కృష్ణా జిల్లాలో గ్రామం. ఇక్కడే పుట్టి పెరిగి చదువుకుని ఆ తర్వాత భాగ్యనగరానికి వెళ్ళారు. స్వామివారు నాకు పరిచయం అయిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని వారి విషయాలు చెప్పారు. వారి మొత్తం జీవితం ఏమీ సాఫీగా జరగలేదు, చాలా కష్టపడ్డారు. కానీ మంత్రము, అనుష్ఠానము లేదా ఈ యాజ్ఞికము, పౌరోహితము ఈ విషయంలో వారు దిట్ట. దాంతోపాటు చాలా ప్రేమాస్పదులు, సహృదయులు. కుటుంబ భారాన్ని మోస్తూ చాలా చిరు ఉద్యోగం ఆంధ్రప్రభలో చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ విశ్వ హిందూ పరిషత్తులో చాలా గురుతరమైన బాధ్యతల్ని వహించారు. వారి పూర్వాశ్రమంలో కూడా నాకు వారి పరిచయమే. కోటిలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయాలు ఉండేవారు. కార్యక్రమాల్లో కొన్ని సమావేశాల్లో కలిసినటువంటి జ్ఞాపకం ఉంది. సరే, వారి జీవితంలో వచ్చిన మార్పు, సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు. మేమందరం ఒకే విశ్వవిద్యాలయం నుంచి పట్టాపుచ్చుకున్నాం. ఉత్తాళం స్వామి వారి దగ్గరనే మేమందరం కూడా ఆశ్రమం స్వీకారం చేశాం. వారు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఆ తర్వాత వారు హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ మన పీఠం ఆహ్వానించటం, ఇక్కడ ఉత్తరాధికారిగా తీసుకోవటం. ఆ తర్వాత కూడా కొంతకాలం హైదరాబాద్లో ఉన్నారు. మరలా ఇక్కడికి వచ్చారు. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత కూడా స్థిమితం లేదు. కొంతకాలం భువనేశ్వరి పీఠం, కొంతకాలం హైదరాబాదు, కొంతకాలం భువనేశ్వరి పీఠం అలా జరిగింది. చాలా పెద్ద వయసులో సన్యాసం తీసుకోవడం, దాంతోపాటు మనకి ఇక్కడ పీఠానికి ఆర్థిక వనరులు, వత్తాసు లేకపోవటం. అంతకుముందు సత్యానంద భారతీ స్వామి వారు కానీ చిదానంద భారతీ స్వామి వారు కానీ ఉపాధ్యాయులుగా పనిచేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో కాస్త పింఛను అది వచ్చేది కాబట్టి వాళ్ళు కాలం గడిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రకాశానంద స్వామి వారు కూడా ఉపాధ్యాయులుగా చేశారు. కానీ సత్యానంద భారతీ స్వామి వారికి పింఛను కూడా లేదు. కాబట్టి వారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత పీఠాధిపత్యం వహించినప్పుడు చాలా కఠినమైన పరిస్థితుల్లో ఇక్కడ ఎదుర్కొన్నారు. బహుశా భారతదేశంలో ఏ పీఠాధిపతికి ఉండదు. మన భువనేశ్వరి పీఠాధిపతి వారికి తెల్ల రేషన్ కార్డు కూడా ఉండింది. కాబట్టి వారు మోటార్ సైకిల్ మీద వెళ్ళి దుర్గాపురంలో బియ్యం తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు అనారోగ్యంగా ఉండడం, ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కళ్యాణ సేవ చేయడం, ఆ తర్వాత వారి కాలం అలా గడిచింది. ఈ సందర్భంలో వారి గుణగణాలు గుర్తు చేసుకోవాలి. స్వామివారు
జర్నలిస్టుగా పనిచేస్తున్న అనుభవము వారి జీవితంలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు కూడా బీరువాలో చూస్తే మన ఆశ్రమానికి ఆస్తి ఏమీ లేదు. జరిగిన కార్యక్రమాలు, వాటి కరపత్రాలు, ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ పేపర్ క్లిప్పింగ్లు, ఇవన్నీ కూడా వారి అనుభవంతో అన్నీ ఫైలింగ్ చేశారు చాలా అందంగా. అలాగే ప్రతి కార్యక్రమానికి ఫోటోలు తీయడం, వాటిని ఆల్బమ్ తయారు చేయడం, ఇది వారి యొక్క ఏమంటాం ఇష్టమైన పని. అలాగే ప్రతి కార్యక్రమానికి వారి జర్నలిస్టు స్వభావం చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టేవాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వారు అదే వృత్తిలో నుంచి వచ్చారు కాబట్టి అందరికీ ఒక కవర్ ఇచ్చేది కూడా అలవాటు చేశారు. ఇప్పుడు ఆ కవర్ ఇచ్చే అలవాటు నాకు లేదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడమే రద్దు చేశారు. అందుకోసం ఆ తర్వాత వాళ్ళు ఇంకొక లక్షణం ఏంటంటే, స్వామీజీ చాలా తెలివైన వారు. ఆయన ఆలోచన అంటే మామూలుగా ఒక ఇంగ్లీష్ పదం వాడాలంటే చాలా షార్ప్. ఆయన ఒక విషయాన్ని గ్రహించటంలో కానీ స్వీకరించటంలో కానీ స్వామీజీ స్వతసిద్ధంగా ఆయనకుండే లక్షణము, జీవిత అనుభవం చాలా గొప్పది. తర్వాత వారు నేను గమనించేవాడిని ఇక్కడ. నేను 2019లో మొదటిసారి చాతుర్మాస దీక్ష ఇక్కడ చేశాను. చేసినప్పుడు అక్కడ నాకు అనుభవం ఏంటంటే, వారు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించేవాళ్ళు, ఆ పని చేసేవాళ్ళు. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఊరు సర్పంచ్ కావచ్చు. మన స్వామీజీ ఫోన్ చేస్తే ఆ పని అయిపోయింది. అంత ప్రభావం ఉండింది. అలాగే కార్యక్రమాలు చేయటంలో కూడా, వైదికమైన కార్యక్రమాలు చేయటంలో, దానితో పాటు ఇంకొకటి, వారు విశ్వ హిందూ పరిషత్ నుంచి రావటం కారణంగా ఇక్కడ అనేక మంది కార్యకర్తల మోటార్ సైకిల్ వెనక కూర్చుని ఆ వయసులో దండం పట్టుకుని ఈ చుట్టుపక్కల గ్రామాలు, దళిత బస్తీలకు వెళ్ళి ధర్మ ప్రచారం చేశారు. హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే 2017లో నేను పుర్తాళం వెళ్ళి స్వామివారి దగ్గర ఉంటే, స్వామివారు ఎందుకునో నాకు తెలియదు. అప్పుడు పప్పుమూరుతో ఎవరో ఉండేది, కాశీలో ఉంటున్నారు. ఆయన రోజు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరికి ఈరోజు స్వామివారు మిమ్మల్ని గణేశుడికి అభిషేకం చేయమన్నారని చెప్పారు. నాకు చేశా. రెండవ రోజు శివుడికి అభిషేకం చేయమన్నారని పంపించారు, చేశా. మూడో రోజు అమ్మవారికి మీ చేతితో అభిషేకం చేయమన్నారు, నాకు చేశా. నాకెందుకో ఇక అక్కడి నుంచి బయలుదేరదాం అనిపించి, స్వామీజీ నేను బయలుదేరుతున్నాను. ఏమి బయలుదేరుతున్నారా అన్నారు మా గురువు గారు. స్వామీజీ వెళ్ళిపోతున్నాను. సరే అన్నారు. నేను మదురై వచ్చాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి చెన్నై వైపు వస్తుంటే స్వామివారు ఫోన్ చేశారు. మీకు ఈ పీఠాన్ని ఇవ్వాలనుకుంటున్నాం, మీరు అంగీకరిస్తే మేము వచ్చి ఆహ్వానిస్తాం. మీరు ఫోన్ పెట్టేశారు. వెంటనే యాబలూరి ఎవరు లోకనాథ శర్మ గారు ఫోన్ చేశారు. మీరు ఈ పీఠం అప్పచెప్పాలనుకుంటున్నాం, మీరు చెప్తే మేము వచ్చి ఆహ్వానిస్తా ఉన్నాం. తీసుకుంటాను కానీ మీరు రావక్కర్లేదు, నేనే వస్తానని చెప్పి. అంటే నేను ఎక్కడో తిరుగుతుంటాను, దానిలో వచ్చి కలవడం నాకు సులభం. ఆ రకంగా కలిసాము. ఆ తర్వాత ఉత్తర పీఠాధిపతిగా నాకు పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత 2019లో నేను ఇక్కడ చాతుర్మాస దీక్ష చేశాను. నాకున్న లోపం ఏంటంటే, నేను వైదికమైనటువంటి విధానం నుంచి రాలే. అసలు నాకు ఈ కార్యక్రమాలు ఏమి తెలియదు. నా కథ వేరు. కానీ 2 నెలలు కొద్దిగా కుదురుగ్గా ఏదైనా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపయోగపడింది. అంటే ఏదో చాలు, ఆ చాల్లో కూర్చోవడానికి కొద్దిగా ఉపయోగపడింది తప్ప నేను ఆ మార్గంలోకి వచ్చాను నేనేం చెప్పను. ఇప్పటికి కూడా నాకేదో అబ్బలా అంటే ఇది అంటదు. కానీ తర్వాత స్వామీజీ ఆ 2 నెలల్లో నా చేతనే పూజ చేయించారు. పీఠ పూజ నేనే చేశాను. ఇప్పుడు ఆయన అమెరికాలో వాడు దీక్షితులని ఘనాపాటి, ఆయన దగ్గరుండి నా చేత పూజ చేయించారు. ఇవన్నీ చేశాం. ఆ తర్వాత మేము చాలా స్నేహితులం. ఇప్పుడు వారు లేకపోవటం అనేది అందరికంటే ఎక్కువ నష్టం ఎవరికంటే నాకే.
నాకు ఏ చిన్న విషయం వచ్చినా రాత్రి అపరాత్రి లేదు ఫోన్ చేసి స్వామీజీ ఇది పరిస్థితి అంటే వారు చెప్పేది వారు ఏం చెప్తే అది చేసుకునేది. నాకేంటంటే అది ఏమంటాం, నాకు గూగుల్ సెర్చ్ లాగా ఉండేది అన్నమాట. అది చూస్తే ఇలా కనపడి చేసుకునేది. కాబట్టి అటువంటి అనుబంధం మాకు ఉండింది. కాబట్టి స్వామీజీ వారు గృహస్థాశ్రమ ధర్మంలో కావచ్చు, సామాజికమైనటువంటి బాధ్యతలో కావచ్చు, యతి సాంప్రదాయంలో కావచ్చు, ఈ 3 పాత్రలు వారికి భగవంతుడు అప్పచెప్పినవి. వాటిని చక్కగా వారిని పోషించారు, కృతకృత్యులైనారు. ఇక 4వది చెప్తాను. సన్యాసాశ్రమానికి సంబంధించి తీసుకోవాలన్నప్పుడు కొన్ని పుస్తకాలు ఏదో చదివాం. ఇటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని కొద్దిగా విన్నాం అనుభవజ్ఞుడిగా. సన్యాసం తీసుకునే వాడికి వివాహం అయి ఉన్నట్టయితే, ఏదైనా పొరపాటు చెప్తే మీరు సరిచేయండి. సన్యాసం తీసుకునేటువంటి వివాహం అయ్యి సంతానం ఉంటే ఆ సన్యాసికి మనసులో ఏ భావన ఏర్పడాలంటే, వీడు నా కొడుకు కాదు, కొడుకు పట్ల నా కొడుకు అనే భావన లేకుండా చేసుకుంటేనే సన్యాసి అవుతాడు. మిగతా విషయాలు చెప్పలే. భార్య నా భార్య కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొకళ్ళు అని అవసరం లేదు. కొడుకు నా కొడుకు కాదు అనే భావన రావాలి. అది రావడం అంత సులభం కాదు అనే తాత్పర్యంతో నేను అనుకుంటున్నా. ఎందుకంటే తండ్రి కొడుకును మర్చిపోడు, కొడుకు తండ్రిని మర్చిపోడు. అది జరిగే పని కాదు. దాని పర్యవసానం ఈరోజు చూస్తున్నాం మనం. నేను ఇప్పుడు ఉదయం కూడా చెప్పాను, మన మల్లేశ్వర స్వరంలో లేకపోతే ఇంకెవరికో, స్వామీజీ బతికున్నంత మంది ఇప్పుడు ఎంతమంది రాలేదయ్యా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సాధించాడు ఆయన. ఇంకొక విషయం, ఆయన కన్న సంతానం ఎంత గొప్పదంటే, ఈరోజు రేపు కోట్లు ఆస్తులు ఇచ్చినా పట్టించుకునే బిడ్డలు లేదు. పెద్ద పెద్ద ఆస్తులు, శ్రీచక్ర సిమెంట్స్ వాళ్ళు 4 కొడుకులైతే వాళ్ళ తల్లి కోర్టుకు పోయింది, నాకు అన్నం పెట్టలేదని. పెట్టకపోతే అన్నం పెట్టమని హైకోర్టు చెప్తే పట్టించుకోలే. ఖైరతాబాద్ జంక్షన్లో శ్రీచక్ర సిమెంట్ యజమానిని అరెస్ట్ చేశారు. చేసి పోలీసులు హైకోర్టులో నిలబెడితే, అప్పుడు ఏమయ్యా తల్లిదండ్రులు కూడుబెట్టరా అని చెప్పి, మీరు డబ్బు కోర్టుకు కట్టండి, మేము ఇస్తాం మీ తల్లిదండ్రులకు అని చెప్పారు. ఉదాహరణ చెప్తున్నాను. అటువంటిది ఈ రోజున వారు హైదరాబాద్లో వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ 40 మందో 30 మందో కుటుంబ సభ్యులు, కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, వాళ్ళు వియ్యంకులు కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళు కావచ్చు, అసలు ఇంత శ్రద్ధగా ఆ స్వామీజీ పట్ల ఇంత బాధ్యతగా ఉండడం అనేది నిజంగా కూడా ఇది చాలా అరుదైన విషయం. ఇంకొక పీఠాధిపతికో స్వామీజీకో ఇంకెక్కడైనా ఇలా జరిగి ఉంటుందని అయితే నేను అనుకోను. ఇప్పుడు నెల రోజులు కూడా 20 రోజుల క్రితమే వచ్చారు. ఇంకొక విషయం, రాజా భోగేంద్ర గారిని ఒక అడ్వకేట్, వారు స్వామీజీ శిష్యులు. స్వామీజీ చాలా మందికి మంత్రోపదేశం చేశారు. వాళ్ళు మంత్ర జపం చేస్తున్నారు కాబట్టి ఈరోజు రాలే. లేకపోతే వాళ్ళు రావాలనుకుంటే 200-300 మంది అయిపోయిండేవాడు. అవునా? చాలా మందికి మంత్రోపదేశం చేశారు, జాతకాలు చెప్పారు. అట్లా రాజా భోగేంద్ర గారికి ఆయన స్వయంగా ఆయన హైకోర్టు అడ్వకేట్. ఆయనకి ఏదో ఒక స్థల వివాదం ఉంటే దానికి సంబంధించి స్వామివారు ఒక మంత్రం ఇస్తే అది ఆయనకు అనుకూలించి ఆస్తి చేరబడింది. దాంతో ఆయనకి స్వామివారి మీద చాలా గొప్ప గురి కుదిరింది. వారు చాలా సహకరించారు స్వామీజీ. వారికి మందులు తెచ్చివ్వడం కానివ్వండి, ఇంకా మిగతా కొన్ని వస్తువులు తెచ్చివ్వడం నేను చూశాను. కానీ అసలు విషయం ఏంటంటే, మన ఆశ్రమంలో ఇప్పటికే 4 స్వామీజీలకు సంబంధించిన బృందావనాలు ఉన్నాయి. మనకుండే స్థలం ఎంత అంటే 38 సెంట్లు మనకు ఉండేది, 40 కూడా లేదు. ఈ 38 సెంట్లలో ఇప్పటికీ 4 బృందావనాలు ఉన్నాయి. స్వామీజీ నిర్ణయం తీసుకుని నీకు ఇక్కడ వద్దు, నాతో ప్రారంభించి బయటికి పోవాల్సిందని చెప్పి వారే నిర్ణయించారు. ఆ మాట నాకు కూడా చెప్పారు. అందులో రాజా భోగేంద్ర వారు
వారి తోటలో స్థలం ఇచ్చారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అక్కడ స్వామివారిని ఉంచారు. అక్కడే నెల క్రితం వాళ్ళు వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అట్లాగే నిన్న కార్యక్రమం చేయటం, ఈరోజు కార్యక్రమం చేయటం అంత ఘనంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. స్వామీజీకి నాకు పీఠం నుంచి సంక్రమించింది ఏంటి అంటే ఏమీ లేదు. అమ్మవారిని అప్పచెప్పారు. ఆ అమ్మవారికి ఏం జరగాలో అవి జరిపించుకోవటం తప్ప స్వామీజీ ఇబ్బందులు నాకు చెప్పేవారు. నేను ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని వస్తే వాళ్ళు నా ఇబ్బందులు చెప్పుకోవాలి. అందువల్ల ఆశ్రమం నుంచి ఇంత స్థాయిలో చేసేటువంటి పరిస్థితి మనకు లేదు. కానీ వాళ్ళ పూర్వాశ్రమపు సంతానము నిజంగా ఒక తండ్రి పట్ల కావచ్చు, లేకపోతే ఆయనకు ఏమేమి సంబంధం ఉందో మామగారు కావచ్చు, అట్లా వాళ్లకు ఉన్నటువంటి అంకిత భావం, సమర్పణ భావం. మంచి ఎండల్లో, ఈరోజు ఏదో కాస్త వర్షం కురిసింది కానీ హైదరాబాద్ నుంచి ఎర్రటి ఎండల్లో వచ్చి ఎక్కడో గదుల్లో దిగి, నా దగ్గర ఏం వసతి లేదు కాబట్టి 4 రోజులు 5 రోజులు ఇక్కడ ఉండి, అప్పుడైతే చాలా కాలం ఉండి ఇక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ విధంగా వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎంత గొప్పగా విజయవంతంగా వారు సాధించుకున్నారనేది మనకు అర్థమవుతుంది. ఏం లేదు, చక్కటి సంతానం వచ్చింది. సంస్కారవంతులైనటువంటి వాళ్ళు, తండ్రిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, తమ బాధ్యతల్ని, కర్తవ్యాన్ని ధర్మ మార్గంలో ఆచరించేటువంటి సంతానాన్ని కని సత్యానంద భారతీ స్వామి పూర్వాశ్రమపు సత్యనారాయణ గారు ఆ విషయంలో వారు కోటీశ్వరుడు. అటు ఈ రోజున మనం అందరం కూడా మా బోటు వాళ్ళకి స్ఫూర్తి ప్రదాత. నాకు అవసరం, నేను తలుచుకుంటూ ఉంటాను, చేయగలిగింది ఏం లేదు. సంవత్సరం అయిపోయింది. సరే, ఆశ్రమ నిర్మాణాన్ని తలపెట్టాం. చాలామందికి చెప్తుండేవాడు, స్వామీజీ చెప్పేవారు, ఈ ఆశ్రమాన్ని కాపాడాలన్నా, దీన్ని తిరిగి కట్టాలన్నా ఈయనే నా పేరు చెప్తుండే. ఆ మాట అన్నారు కాబట్టి ఆయన ఆశీస్సులతోనే పూర్తి చేస్తారని నేను చెప్తున్నా. పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. చిదానంద సరస్వతి స్వామివారి నుంచి ఇప్పటి సత్యానంద భారతీ స్వామివారి దాకా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఒక గృహస్థుగా, ఒక తండ్రిగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక సన్యాసిగా, ఒక సిద్ధాంతము, ఒక ఆశయము, ఒక లక్ష్యము, ఒక కర్తృత్వము కలిగినటువంటి వ్యక్తిగా వారి జీవితం ధన్యమైంది. వారు విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఈ 4 మాటలు గుర్తు చేసుకుంటూ, వారిని తలుచుకుంటూ నేను పూర్తి చేస్తున్నాను. మిగతా స్వామీజీలు కూడా వాళ్ళ అనుభూతులను, అనుభవాల్ని పంచుకుంటారు. అవి నెమరు వేసుకుందాం, మనం ముందుకు సాగడానికి ఉపయోగపడతాయి. నాయన తండ్రి, మీరు మాట్లాడుతున్నారు.